ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మందిరంలోకి వచ్చిన వారు, అలాగే ఫోన్లో వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లోకి వెళ్తున్న ఈ మెసేజ్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి, మీ తోడు ఉంచి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ, వాక్యమైన యేసయ్య వచ్చిన ప్రజలందరి హృదయాలు దర్శించి హృదయంలో నాటబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం ప్రతి వారం రోమా పత్రికలో నుండి ప్రతి వారం ఒక్కొక్క అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి గత వారాలు 5 అధ్యాయాలు అయిపోయినాయి. గత 5వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అబ్రహాము యొక్క విశ్వాసము నీతిమంతుడు ఎలాగవుతాడు అని గత వారంలో మనం చూసాము. ఈ వారంలో పాపాన్ని గురించి ఎట్లా ఉంటుందో కూడా ఈ 6వ అధ్యాయం నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. చాలా రోజులు చదివాను. ఒక వారం అంతా కూడా ఈ బైబిల్ స్టడీ గురించి కూడా ధ్యానం చేస్తాను ఈ అధ్యాయం. కాబట్టి ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యంగా మనకి కనబడుతుంది. చూద్దాం, ఒకసారి చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం, రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట ఇక్కడ మనం చూస్తే పాపం విషయమై ఏమంటాడు చెప్పండి. ఇక్కడ కృప గురించి మాట్లాడుతున్నాడు. కృప ఏం చేస్తుందో, అలాగే కృప మనిషిని ఎలాగ రక్షిస్తుందో, కృప ఎలాగ మనిషిలో పాపంలోంచి మానవుని తప్పిస్తుందో మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో నుండి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆమెను తీసుకొని వచ్చారు. ఆ రోజు ధర్మశాస్త్ర ఉపదేశకులందరూ కూడా, ధర్మశాస్త్రం ఏమో రాళ్లతో కొట్టి చంపాలని చెప్తుంది. అయ్యా, నువ్వేదో గొప్ప మాటలు చెప్తా ఉన్నావు, అనేక ప్రజలు నీ తట్టు తిరుగుతూ ఉన్నారు, నువ్వేం చెప్తావు అని ప్రజలు తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఆమెని రాళ్లతో కొట్టాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటాయి. అయితే 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, వారు ఎక్కడున్నారు అడిగినప్పుడు యేసు, ఇక నేను కూడా ఈ శిక్ష విధింపను. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉంటుందంటే, ధర్మశాస్త్రం శిక్ష విధిస్తూ ఉంది. ధర్మశాస్త్రము చేసిన తప్పుకు, చేసిన పాపానికి శిక్ష వేస్తుంది. కానీ కృప ఏం చేస్తుందంటే పాపము నుండి ఏం చేయొద్దు, ఇంకా చేయవద్దు అన్నాడు యేసు ప్రభు వారు. ఏం చేయొద్దు అన్నాడు చెప్పండి. ఇంకా పాపం చేస్తున్న ఆమెను కూడా ఇంకా ఏం చేయొద్దు, పాపం చేయొద్దు అన్నాడు. మనల్ని పవిత్రంగా జీవింపజేసేది కృప. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఒకరోజు అంటే అది ఎక్కడంటే ఖమ్మం డిస్ట్రిక్ట్, ఖమ్మంలో అంట ఒక సేవకుడు వ్యభిచారుల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? వ్యభిచారుల మధ్యలో ఒక 100 మంది స్త్రీల మధ్యలో ఆయన ఏం చేయడానికి, సువార్త చేయడానికి, వాళ్ళు దేవుని వైపు తిరగడానికి, ప్రజలు దేవుని వైపు మళ్ళడానికి ఆ దైవజనుడు వెళ్ళాడంట. దేవుని సేవకుడుగా వెళ్ళాడు. సేవ చేస్తున్నప్పుడు అనేక సమస్యలు ఆయన జీవితంలో ఎదురయ్యాయి. దాదాపుగా అనేక రోజులు సువార్త చేస్తూ, వారి కొరకు ప్రయాసపడుతూ, వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట. సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది ఏం చేశారంటే ఆ సేవకుడిని జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారు? తీసుకువెళ్ళి జైల్లో వేశారంట. ఎప్పుడైతే జైల్లో వేశారో, జైల్లో వేసిన వెంటనే ఎవరైతే దాదాపు 100 మందికి సువార్త చేశారంట, వ్యభిచారంలో ఉన్న స్త్రీలకి. ఆయన సువార్త, అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మామూలు మనుషుల మధ్యలో ఒక్కరిని మార్చడం మన చేత కాదు. 50-100 మందిలో సువార్త చేయాలంటే, అందులో వేశ్యల మధ్యలో వాక్యం చెప్పాలి అంటే అది ఇంకా చాలా కష్టంతో కూడిన పని. అలాంటి వేశ్యల మధ్యలో ఈయన దేవుని పని చేస్తూ ఉంటే ఈయనని ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? జైలు వేశారంట. ఎప్పుడైతే జైల్లో వేశారో, జైల్లో వేసినప్పుడు అనేక స్త్రీలు, అయ్యా
ఆయన జైలు నుంచి బయటికి తీసుకురండి, ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి మేము రక్షించబడ్డాము, మేము పాపంలో ఉన్న వాళ్ళము, మేము పాపంలో వ్యభిచారంలో ఉన్న మమ్మల్ని ఈ దైవజనుడు వాక్యం చెప్పడం వల్ల మేము అనేకులు, మరి దాదాపు 100 మందిలో ఒక 50 మంది స్త్రీలు మారారంట ఆయన చెప్పిన వాక్యానికి. 50 మంది మారు మనసు పొందారంట, రక్షణ పొందారంట. అంటే కృప ఏం చేస్తుందంటే ఎంత పాపినైనా, ఎంత పాపములో ఉన్నవాడినైనా, శాపం అంత పాపం విస్తరించిన స్థలములో పాపాన్ని నుంచి విడిపించడానికి ఆ దేవుని దేవుని చేత వాడబడితే అనేక స్త్రీలు మారి, అయ్యా ఆయన జైల్లో ఉండొద్దు, మమ్మల్ని జైల్లో ఉంచు, ఆయన విడిపించు. ఎందుకంటే ఎవరితో కూడా ఆయన వేశ్యల మధ్యలో సేవ చేశాడు, వేశ్యల మధ్యలో పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా ఉన్నాడు, ఎవరితో కూడా ఆయన ఏ తప్పు చేయలేదు. కాబట్టి ఆయన జైలు ఎందుకు ఇస్తే, ఒకవేళ జైలు వేయాలంటే మమ్మల్ని వేయండి, ఆయన మాత్రం విడిపించమన్నప్పుడు ఆ దైవజనుడు బయటికి విడుదల పొందాడంట. కాబట్టి కృప ఏం చేస్తుందంటే పాపం చేసే వ్యక్తులను కూడా మార్చే శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క కృపకు ఉంది. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, అలాగైతే ఏమందము కృప విస్తరింపవలనని పౌలు ఏమంటున్నాడు, పాపమందు నిలిచి ఉందమా అంటే పాపం చేసేవారు ఇంకా పాపం చేయొచ్చులే అనుకుంటున్నారు కొంతమంది. పాపం చేసేవారు కృప ఉంది కాబట్టి ఇంకా పాపం చేస్తూనే ఉండొచ్చులే అనుకుంటున్నారు కొంతమంది. కానీ ఇక్కడ కృప ఏం చేస్తుందంటే పాపం చేసే వ్యక్తులను మార్చే శక్తి దేనికి ఉందంటే చెప్పండి, దేవుని కృప ద్వారా మనం రక్షించబడ్డాం. అంటే అర్హత లేని వారిని కూడా అర్హత కలగజేసేది దేవుని యొక్క కృప. అర్హత లేని వారికి కూడా ఇక్కడ చూడండి, అంత పాపంలో ఉన్న 50 మందిని ఇక్కడ యేసు ప్రభు సేవలో కూడా ఒక స్త్రీని మార్చివేసింది ఏంటంటే దేవుని యొక్క కృప. అందరు రాళ్లతో కూడి చంపుదాం ఆ మాట కూడా చూడండి. ఇదే 6వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చూద్దాం. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అంటున్నాడు. ధర్మశాస్త్రమేమో శిక్షను చూపిస్తుంది, ధర్మశాస్త్రమేమో మనిషి చేసిన పాపాలు చూపిస్తుంది, ధర్మశాస్త్రమేమో చేసిన తప్పులకు ఎలాంటి శిక్ష వస్తుందో కూడా చెప్తుంది ధర్మశాస్త్రం. కృప ఎంతటి పాపినైనా, ఎంత వ్యభిచారినైనా, ఎంత దొంగనైనా, అంతకునైనా, ఎంత చెడిపోయిన వ్యక్తిని కూడా మార్చే శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క కృపకు మాత్రమే ఉంది, దేవుని దయకు మాత్రమే ఉంది. అలాగా ఒక 50 మంది యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఇక్కడ చూడండి, పాపంలో ఉన్న వ్యక్తులను కూడా మార్చే శక్తి దేనికి ఉందంటే చెప్పండి. అందుకే ఇక్కడ పౌలు గారిని మనం చూస్తే అపోస్తలుడైన పౌలుగా మారినప్పుడు పాపానికి మరణించాడు, క్రొత్త జీవితం జీవించాడు. ఎవరు చెప్పండి? ఎవరు? పౌలు గారు కూడా జీవించాడు, కృప ద్వారా రక్షించబడ్డానంటాడు. రెండో మాట మనం చూద్దాం. మొదటి మాట, కృప ఎందుకు ఇవ్వబడింది అంటే పాపం చేయడానికి కాదు, పాపంలో ఉన్న వ్యక్తిని క్షమించేసి దేవుని కొరకు బ్రతకాలంటే మనిషి తనంతలో తానుగా పరిశుద్ధంగా జీవించలేడు కాబట్టి కృప ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా జీవించడానికి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, ఆమెతో ఏమన్నాడు, ఇక నువ్వేం చేయొద్దు, పాపం చేయడం దేవుడు లైసెన్స్ ఇవ్వలేదు ఆమెకి. ఏమి ఇవ్వలేదు, అమ్మా ఇప్పుడు నువ్వు పాపం చేయడం బట్టి ఇంత శిక్ష వచ్చింది ధర్మశాస్త్రాన్ని బట్టి, అమ్మా నేను కూడా శిక్షించాను కానీ ఇంకా నువ్వేం చేయొద్దు ఆమెతో అన్నాడు. పాపానికి శిక్ష 100% ఆ సమయంలో ఉంది, కానీ శిక్షను కూడా యేసయ్య తీసుకున్నాడు కాబట్టి, ఆ శిక్షకు బదులుగా యేసయ్య మరణించాడు కాబట్టి వెంటనే ఆయన కృప ఆమెను కనికరించి పాపంలో ఉండకుండా చేసింది ఆ రోజు దేవుని యొక్క వాక్యం. కాబట్టి మొదటి మాట చెప్తున్నాను, కృప ద్వారా మనం అందరం కూడా రక్షించబడ్డాము. ఇది మన నీతి కాదు, మన భక్తి కాదు, మన మంచితనం కాదు, మనలో ఏ మంచి లేదు. పౌలు గారు అంటాడు, నాలో ఏ మంచిది లేదు, ఆయన కృపను బట్టి రక్షించబడ్డాం అంటాడు. ఈరోజు మనం అందరం కూడా దేని వల్ల రక్షించబడ్డామంటే మన నీతి, మన భక్తి, మన పుణ్యకార్యాలు, మన తల్లిదండ్రులు మంచివాళ్ళను, మనం మంచివారమని దేవుడు రక్షించలేదు. దేవుని యొక్క కృప మాత్రమే మనం ఏం చేసింది, రక్షణ కలగజేసింది. చెడ్డవాళ్ళని కూడా దేవుని సన్నిధికి రావడానికి కృప చూపింది. మొదటి మాట చూద్దాం. రెండో మాట చూద్దాం. చూడండి, రెండో మాట బాప్తిసం పొందిన జీవితం గురించి చూద్దాం. చూడండి, 3వ వచనం. ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిరా మీరెరగరా. చాలు, ఇక్కడ బాప్తిసాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. మనం చూస్తే ఆయన యేసు ప్రభువుని ఎప్పుడైతే కలిశాడో, ఆ వెలుగు చేత దర్శించబడ్డాడో, ఆ వెలుగు చేత ఎప్పుడైతే తాకబడ్డాడో, అప్పుడు 3 దినాలు పౌలు గారు కళ్ళు లేనివాడుగా ఉన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి తన పాపములు ఒప్పుకొని అననీయ వచ్చి, అయ్యా నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు తీసుకున్నాడు. అప్పుడు దాకా సౌలు ఎలాంటివి అంటే చాలా క్రూరుడు, హింసకుడు, హానికరుడు. బాప్తిసం పొందక ముందు, యేసయ్య వెలుగు దర్శించక ముందు, దేవుని దర్శనం ఆయనకు రాకముందు ఆయన చాలా క్రూరంగా ఉన్నవాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడుగా
శత్రువుగా ఉన్నాడు, సంఘానికి ఎంతో నష్టం చేసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో తన జీవితం ఏమైంది చెప్పండి? తన జీవితం ఏమైంది? పాపం నుండి ఆ శాపం మారి యేసుక్రీస్తు కొరకు తన ప్రాణాలు అర్పించేంతగా ప్రభువును ప్రేమించాడు. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట ఏం చూస్తున్నామంటే, బాప్తిసం తీసుకున్న మనల్ని పాత జీవితాన్ని వదిలిపెట్టి క్రొత్త జీవితంలో అపోస్తలుడైన పౌలు మనకు కనబడుతున్నాడు. ఇలాగా పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను చూడండి. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం, ఇది పాత నిబంధనలో ఉన్న ఎగ్జాంపుల్ మనం చూస్తాము. పాత నిబంధనలో బాప్తిసాన్ని గురించి కూడా కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి, మనకి చూద్దాం. కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు ఎగ్జాంపుల్ గా తన పాత జీవితాన్ని వదిలిపెట్టాడు. కొత్త నిబంధనలు మనం చూద్దాం చూడండి. మొదటి పేతురు 3:20-21 చదువు. బాప్తిసాన్ని గురించి. పూర్వము నోహ దినాలలో అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి అనగా ఇప్పుడు చూడండి, ఈ బాప్తిసం దేనికి సాదృశ్యం అంట? పాత నిబంధనలో నోవా ఓడలో జలప్రయాణం ద్వారా జనాలందరూ 120 సంవత్సరాలు సువార్త చెప్పాడు. ఎవరు? నోహవు గారు. అయ్యా, జలప్రయాణం లోకం నాశనం అయిపోతుందని ఎవరు చెప్పారు? నోహవు చెప్పాడు. తన పిల్లలు ఒక్క కుటుంబం అందరూ కూడా ఓడలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ నీళ్లు దేనికి సాదృశ్యం అక్కడ మనం చూస్తే, ఇక్కడ పాత నిబంధనలో నీరు ద్వారా నోహు కుటుంబం రక్షించబడింది. ఆ ఓడలకు ఎందుకు వెళ్ళారు? నోహులో ఉన్నవారు మాత్రం, ఓడలో ఉన్నవారు మాత్రం ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఓడ దేనికి గుర్తు అంటే బాప్తిసానికి సాదృశ్యం. నేను రామగుండంకి వెళ్ళినప్పుడు ఒక ఓడ కట్టారు, పెద్ద ఓడ కట్టారు. ఆ ఓడ దేనికంటే బాప్తిసాలు ఇస్తామని పెద్ద ఓడ కట్టారు. మంచి కట్టారు, బాగా కట్టారు, అందులోనే బాప్తిసాలు ఇచ్చారు. అయితే ఈ ఓడ దేనికి సాదృశ్యం అంటే, దేనికి సాదృశ్యం చెప్పండి? అందులో ఎంతమంది ఉన్నారు బాప్తిసం తీసుకున్న వాళ్ళు? 8 మంది. ఆ దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఒక వ్యక్తి ఈ విధంగా అడిగాడు, అయ్యా, నోహు దినాల్లో చనిపోయిన వాళ్ళు ప్రపంచమంతా ఉందా, అక్కడే ఉందా అంటే మనకు ఆయన ఆన్సర్ ఏం చెప్పిండంటే, ఆ నోహు దినాల్లో వాస్తవం చెప్పాలంటే 11 అధ్యాయంలో మనం చూస్తాం. ఏంది? ఒక గోపురం కడతారు. గోపురం కట్టే వరకు కూడా ప్రజలందరూ అదే ప్రాంతాల్లో ఉన్నారు, ప్రపంచం అంతా చెదరలేదు. ఎప్పుడైతే 11 అధ్యాయంలో భాషలు తారుమారైనాయి. ఎప్పుడు భాషలు తారుమారైనాయి? ప్రపంచం అంతా జనం లేరు అప్పుడు. అయితే ఎప్పుడైతే భాషలు 11 అధ్యాయాలు తారుమారైనాయో, నోహు దినాల తర్వాత 11 దినాల భాషలు తారుమారైనాయి. అప్పుడు ఏమయ్యారంటే ప్రపంచం అంతా ప్రజలు, భాషలు రకరకాల, మన దేశం అంతా కూడా ప్రజలు వచ్చేసారు. ప్రపంచం అంతా జనాలు వెళ్ళారు. అప్పుడు ప్రపంచం విస్తరించి భూమి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ప్రజలు వెళ్తూ వచ్చారు. అయితే 8 అధ్యాయాలు మాత్రం చూస్తే, మనం 6-7 అధ్యాయాలు మనం చూస్తే, ఓడ దినాల్లో మాత్రం నోహు, అక్కడ అనేక ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఓడలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఏం తీసుకున్నారు? ఇది బాప్తిసానికి సాదృశ్యం. అంటే ఆ నీరు ద్వారా నోహు కుటుంబం రక్షించబడింది. నీరు పాత లోకానికి గుర్తు, పాత జీవితానికి గుర్తుగా ఉంది. క్రొత్త జీవితం బాప్తిసం. పాత మనిషి చనిపోతాడు. ఏంటంటే చెప్పండి, బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, మనం చదువుకోబడిన మాట, బాప్తిసం పొందిన మనమందరము మరణములోనికి, అంటే యేసయ్య ఎప్పుడైతే నేను ఇప్పుడు చాలాసార్లు మొన్న ఈ మధ్యలో ఎవరికి బాప్తిసం ఇచ్చానంటే మానసుకు బాప్తిసం ఇచ్చాను. మానసుకు బాప్తిసం ఇచ్చినప్పుడు అమ్మ, పెళ్లి బాప్తిసం మాత్రం నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే పెళ్లి బాప్తిసం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటూ మారరు మనుషులు. కాబట్టి బాప్తిసం మాత్రం నేను ఏంటంటే, మనసు మారి పశ్చాత్తాపడి తన పాత అలవాటు, ఇప్పటి వరకు జీవించిన జీవితం అంతా పశ్చాత్తాపడి ఇక్కడి నుంచి బ్రతుకుతున్న జీవితం. పెళ్లి బాప్తిసం ఏంటంటే, పెళ్లి కొరకు కొంతమంది బాప్తిసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేని కొరకు కొంత రకరకాల బాప్తిసాలు తీసుకుంటారు, నీళ్ళలో తీసుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఈ పెళ్లి బాప్తిసం మాత్రం ఇయ్యనని చెప్పినప్పుడు, అంకుల్ నిజంగానే బాప్తిసం తీసుకుంటా అని చెప్పినప్పుడు, సరే అమ్మాయి పశ్చాత్తాపడి నీ తప్పులు, ఇక్కడి నుంచి నీ కొరకు, ఇంతవరకు నీ కొరకు జీవించావు, ఇక్కడి నుంచి ఎవరి కొరకు జీవించాలా? యేసయ్య కొరకు జీవించాలని చెప్పాను. సరే అంకుల్, అట్లయితే ఇవ్వండి అంకుల్ అన్నాను. అప్పుడు నేను బాప్తిసం ఇచ్చాను. ఈ బాప్తిసం దేనికి సాదృశ్యం అంటే, నీళ్ళలో ఎప్పుడైతే మనిషి బాప్తిసం దానికి సాదృశ్యం. బాప్తిసం అర్థం ఏంటిదంటే, నీళ్ళలో ముంచుట అని అర్థం. బాప్తిసం అంటే అర్థం ఏంటి చెప్పండి? నీళ్ళలో ముంచుట.
నీళ్ళలో ముంచుట. అలాగే ఆమె ఎప్పుడైతే నీళ్ళలో ముంచుతున్నారో అప్పుడు ఏంటంటే తన పాత జీవితం అంతా చనిపోయి అప్పటి వరకు తన ఇష్టాలు, తన కోరికలు, తన ఆశలు, తన ఇష్టానుసారంగా జీవించడం బాప్తిసానికి సాదృశ్యం. ఎప్పుడైతే నీళ్ళ నుంచి బయటికి వచ్చిందో అప్పుడు యేసు ప్రభు ఎలాగ చనిపోయి తిరిగి లేచాడో మనం కూడా మన పాత జీవితంలో చనిపోయి, మన పాత ఆశల్లో, ఇష్టాల్లో చనిపోయి అక్కడి నుండి ప్రభు కొరకు జీవించేదే బాప్తిసం. హల్లెలూయా. బాప్తిసం దేనికి సాదృశ్యం చెప్పండి? ఇంతకుముందుకు ఒక సాక్ష్యం మీకు చెప్పాను. ఒక అతను బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పెద్ద సేవకుడు నీళ్ళలో దిగి బాప్తిసం ఇస్తా ఉన్నాడు. ఇస్తా ఉంటే ఆ బాప్తిసం తీసుకున్న టైంలో అతను నీళ్ళలో మునిగినప్పుడు ఆ జేబులోంచి బీడి కట్ట బయటికి వచ్చింది. ఏమొచ్చింది? బీడి కట్ట వచ్చింది. అరే ఆ భార్యను పిలిచి, ఏందమ్మా ఇట్లా మనుషు మారక ముందే ఇతను బాప్తిసం ఇప్పిస్తున్నావు అంటయ్యా, నా భార్య బాధపడలేక నేను ఏం తీసుకుంటున్నాను, బాప్తిసం తీసుకుంటున్నాడు అతను. ఎవరి కొరకు బాప్తిసం తీసుకున్న? భార్య బాధపడలేక. మనిషి ఈరోజు ఆ మనుషులు మారుతారని బాప్తిసం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మారే కూడా వాళ్ళ అలవాట్లు కంటిన్యూగా అవుతాయి. వారి పాత అలవాటు తాగుడు కానీ, సిగరెట్లు కానీ, బీడీలు కానీ, అన్ని ఆ పాత అలవాట్లు మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. నీళ్ళలో మునిగినంత మాత్రాన మనిషి మారడు. యేసయ్య దగ్గర వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపడి వారి పాపాలు ఒప్పుకుంటారో అప్పుడు మనిషి ఏమవుతాడు? మారతాడు. రెండో మాట మనం చూస్తున్నాం. బాప్తిసం దేనికి సాదృశ్యం చెప్పండి? పాత జీవితానికి సాదృశ్యం. పాత జీవితం చనిపోయి ఇంకా బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాక అక్కడి నుంచి యేసు ప్రభు వారి కొరకు బ్రతకడం. ఇది రెండో దానిలో చూస్తాం. ఇంకా పాత నిబంధనలు ఇంకొకటి కూడా మీకు చూపిస్తా చూడండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా ఇంకొక సాదృశ్యం కూడా కనబడింది బాప్తిసాన్ని గురించి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం చూడండి. సహోదరులారా, అదేమనగా మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. ఈ మాట ఇప్పుడు పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలు, లక్షల ప్రజలు ఐగుప్తులోంచి బయటికి వచ్చారు. వీళ్ళు దాదాపు కొంతమంది 20 లక్షలు అంటారు, కొంతమంది 30 లక్షలు అంటారు. సరే, ఎంతమంది అయినప్పటికీ కూడా ఆ లక్షల ప్రజలు ఎక్కడి నుంచి నడిచారంటే సముద్రం నుంచి. ఎక్కడి నుంచి నడిచారంటే వీళ్ళందరూ కూడా మేఘములో నుండి, అలాగే వారందరూ సముద్రంలో నుండి నడిచిపోయారు. ఇప్పుడు ఈ సముద్రం దేనికి సాదృశ్యం అంటే దేనికి చెప్పాడు చెప్పండి? ఆ లక్షల ప్రజలందరూ కూడా ఎక్కడ బాప్తిసం తీసుకున్నారంటే ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? ఎక్కడ తీసుకున్నారు? ఎర్ర సముద్రంలో తీసుకున్నారు. ఎర్ర సముద్రం దాటాక వీళ్ళు ఏమైనా సంతోషంగా దేవుని ఇష్టపరిచారా? దేవుని సంతోషపరచండి. కింద మాట అంటారు చూడండి, అక్కడే మాట. అందరూ బాప్తిసం తీసుకున్నారు కానీ లక్షల ప్రజలు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదులందరూ కూడా లక్షల ప్రజలు బాప్తిసం తీసుకున్నారు కానీ వారు ఎవరికి ఇష్టంగా జీవించలేదంట? దేవునికి ఇష్టంగా జీవించలేకపోయారు. ఆ మాట కింద అంటాడు చూడండి, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి గనుక అరణ్యంలో సంహరించబడి. మనం బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి పోతామని ఎప్పుడు ఊహించకూడదు. హల్లెలూయా. వారు ఎర్ర సముద్రంలో దాటారు, ఐగుప్తులు దాటారు, అనేక శ్రమలు విడిపించాడు దేవుడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాడు, కష్టాల్లోంచి విడిపించాడు, కన్నీరులోంచి విడిపించాడు దేవుడు. అయినా ఎర్ర సముద్రం దాటాక కూడా ఎవరి ఇష్టాన్ని చేయలేకపోయారంట? ఎవరిష్టాన్ని? దేవుని ఇష్టాన్ని చేయలేక, దేవుని సంతోషపరచకపోవడం వల్ల అందరూ వాగ్దాన దేశానికే ప్రయాణమయ్యారు కానీ వాగ్దాన దేశానికి వెళ్ళింది ఇద్దరే, ఐగుప్తు నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎంతమంది బాప్తిసం తీసుకున్నామని కాదు, ఎన్ని లక్షల ప్రజలు సంఘంలో ఉన్నవారని కాదు. ఆ రోజు లక్షల ప్రజలు దేవుని సంఘంలో ఉన్నారు. పాత నిబంధన సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్నవారు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళలేకపోయారు? ఎర్ర సముద్రం దాటారు, అద్భుతాలు చూశారు. నీరు ఏంది? ఎర్ర సముద్రం దాటి అగో మా దేవుడు గొప్పడని దేవుని స్తుతించారు. తర్వాత పరలోకం మన్నా తిన్నారు, అలాగే నీళ్లు తాగారు బండలో ఉండి. కానీ లక్షల ప్రజలు కూడా దేవుని ఇష్టాన్ని చేయలేకపోయారంట. ఆకులాగా అరణ్యంలో రాలిపోయారని వాక్యం చెప్తుంది. ఇది మనకి బుద్ధి రావడానికి మాట చెప్పబడింది. మాట ఇది. ఆ మాట కింద కూడా మనకు బుద్ధి కలగజేయడానికి ఈ మాటలు మనకు రాశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోతామని గ్యారెంటీ లేదు. ఎందుకు ఇక్కడ అంటున్నాడంటే వాళ్ళు ఐగుప్తు నుంచి దాటారు, ఎర్ర సముద్రం దాటారు, అద్భుతాలు చూశారు, దేవుని కార్యాలు ఎన్ని చూసినా వారి ఇష్టానుసారంగా నడుచుకున్నారు. కాబట్టి ఏమైనా చెప్పండి? అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి మాటనేమో ఓడలో ఉన్నవారు రక్షించబడ్డారు. రెండో వాళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలు, లక్షల ప్రజలు బయటకు వచ్చారే కానీ వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్నాం కానీ పరలోకానికి మనం అందరం వెళ్ళాలా? అది బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. మూడవది యోర్దాను కూడా బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. యోర్దాను కూడా ఏం చెప్పండి? యోర్దాన్ నది కూడా ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటాకనే వాగ్దాన దేశం చేరుతారు.
ఎక్కడ చేరుతాయి చెప్పండి? యోర్దాను అనగా మరణానికి సాదృశ్యము. ఆ యోర్దాను దాటాక వాగ్దాన దేశానికి వెళ్తారు. యేసుప్రభు బాప్తిసం ఎక్కడ తీసుకున్నాడు? యోర్దానులోనే తీసుకున్నాడు, అవునా కదా? ఇప్పుడు ఈ యోర్దాను నుంచి బయటకు వచ్చాక యేసుప్రభుని ఏమన్నారు? పరలోకం ఏం స్వరం ఇచ్చింది? ఈయన నాకు ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎప్పుడు అన్నాడు? బాప్తిసం తీసుకున్నాకనే కదా యేసు ప్రభు గురించి చెప్పింది. కాబట్టి ఈ యోర్దాను ఎప్పుడైతే యేసయ్య బాప్తిసం తీసుకున్నాడో తండ్రిని సంతోషపరిచే కుమారుడుగా తన జీవితం అంతా కూడా తన ఇష్టం కాకుండా, తన ఆలోచన కాకుండా, తండ్రి ఇష్టాన్ని, తండ్రి ఉద్దేశాలను, తండ్రి సంకల్పమును బాప్తిసం తీసుకున్న కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకంలో జీవించాడు. మనం కూడా యోర్దాను నది మనకేం చూపిస్తుందంటే, ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో యేసయ్యలాగా మనం కూడా తండ్రిని సంతోషపరచాలి. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ, నేనైనా మీరైనా కూడా ఎవరిని సంతోషపరచాలంటే చెప్పండి? ఎవరిని సంతోషపరచాలా? పరలోకపు తండ్రిని మనం సంతోషపరచాలి, పరలోక తండ్రిని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఇంకొక యోర్దాను కూడా చూపిస్తాం. రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. యోర్దాను దాటాక ఎలీషా ఇద్దరు కూడా యోర్దాను దాటుతారు. ఇద్దరు యోర్దాను దాటినప్పుడు ఎలీషా ఒక కోరిక కోరుకుంటాడయ్యా, నువ్వు ఇంతవరకు నన్ను వెంబడిస్తూ వచ్చావు, నేను వద్దన్నాగా నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చావు, ఇప్పుడు నీకేం కావాలని అడుగుతాయా? నీ మీద ఉన్న ఆత్మ నాకు మీదకి ఏం కావాలా? 2 పాలు కావాలని అడుగుతాడు. ఎప్పుడైతే మనం యోర్దాను బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది, ఇప్పుడు యోర్దాను దాటగానే మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. ఇది వాక్యం సాదృశ్యం. పాత నిబంధనలు ఏం చెప్తుంటే, ఏలియా ఎత్తబడతాడు. ఏలియా దుప్పటి ఎవరి మీదకి వస్తుంది? ఎలీషా మీదకి వస్తా. ఒకరోజు నేను ఒక బైబిల్ స్టడీ చేయడానికి ఒక దగ్గరికి వెళ్ళాను, నల్గొండకి వెళ్ళాను. ఆడికి వెళ్ళినప్పుడు ఒక రాత్రి పడుకున్నప్పుడు నా కలలో జెఫనీ శాస్త్రయ్య గారు దుప్పటి కప్పుతున్నాడు. నాకు ఏం కప్పుతున్నాడు? దుప్పటి కప్పుతున్నాడు. ఎప్పుడైతే దుప్పటి కప్పుతున్నాడు, దైవజనుడిని అడిగాను, తెల్లారయ్యా ఇట్లా నాకు రాత్రి కల వచ్చిందయ్యా, మీరు నాకు దుప్పటి కప్పుతున్నాడంటే, అయ్యా అది అభిషేకానికి గుర్తు అన్నాడు. అప్పుడు నేను సేవలో కొత్తగానే వచ్చాను అప్పటికి. కాబట్టి దుప్పటి దేనికి సాదృశ్యం అంటే, దేనికి సాదృశ్యం చెప్పండి? అభిషేకానికి సాదృశ్యం. ఎవరైతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు బాప్తిసం కానీ ఆగిపోవద్దు, కానీ నువ్వు తండ్రి చిత్తాన్ని, తండ్రి ఉద్దేశాన్ని నువ్వైనా నేనైనా చేయాలంటే మనం ఏం నింపబడాలి చెప్పండి? ఏం నింపబడాలా? పరిశుద్ధాత్మ శక్తి. మనం మందిరానికి వస్తాం, ఎన్నో ఆశలు దేవుని దగ్గర కోరుకుంటాం, కానీ అయ్యా దేవుని ఆత్మ కొరకు ఎన్నిసార్లు మనం ప్రార్థన చేశాము? పరిశుద్ధాత్మ నింపుదల. ఇక్కడ చూడండి, ఎలీషా కోరిక ఏంటంటే, ఎలీషా చాలా డబ్బున్న ఆయన, పొలము ఆస్తి అంతా వదిలేసి దేవుని సేవకు వచ్చాడు. ఈ డబ్బు మీద, దేని మీద తనకు ఆశ లేదు. కానీ అతను ఒక ఆశ ఏంటంటే, అయ్యా నీ మీద ఉన్న పాలు నా మీద 2 పాలు కావాలని అడిగాడు. దేవుడు తన ఆశను ఎవరు తీర్చారు చెప్పండి? ఏలియా తీర్చలేదు, కానీ ఎవరు తీర్చారు? ఎలీషాది దేవుడు తీర్చాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడు 3 సాదృశ్యాలు చెప్పిన. ఒకటి నోహ ఓడ బాప్తిసానికి సాదృశ్యము. రెండవది ఏంటి చెప్పండి? ఎర్ర సముద్రం కూడా బాప్తిసానికి సాదృశ్యము. మూడవది యోర్దాను కూడా యేసుప్రభు బాప్తిసానికి సాదృశ్యము. ఈ మూడో దాన్ని దాటాకనే అభిషేకం వచ్చింది ఎలీషా మీదకి. కాబట్టి బాప్తిసం తీసుకున్న మనము, మీరందరూ కూడా ఆ వాక్యం చేసి మనుషులందరి మీదకి ఆత్మ అన్నాడు. చూడండి, కొంతమందికి చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ మాట ఉండొచ్చు. చూడండి, మనుషులందరి మీదకి ఆత్మ వాగ్దానం ఉంది. ఆ మాట మీకు చదివిస్తాను ఒకసారి రండి. 2:17 అపోస్తల కార్యము 2:17 అంటాడు, ఆత్మ పెంతెకోస్తు వారికి కాదు, ఎబ్రోను వారికి కాదు, సిఎస్ఐ వారికి కాదు, కానీ ప్రతి డినామినేషన్లో మనుషులందరూ యేసయ్య నమ్మి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆ మాట 17 వచ్చిన చదువుదాం. అంత్య దినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులను ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అంత్య దినములో ఆత్మ ఎవరికన్నాడు? ఒకరికన్నాడా? ఇద్దరికన్నాడా? 120 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులే. కొంతమంది కూడా, అందరూ కూడా ఎవరు చెప్పండి? వాళ్ళు విశ్వాసులే, యేసుప్రభు నమ్మిన వాళ్ళే, యూదులందరూ. మొదట ఆ 120 మంది కూడా యూదులే. 120 మంది మేడగదిలోకి వెళ్ళినప్పుడు వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. పాత నిబంధనలో యాజకుల మీదకి, ప్రవక్తల మీదకి, రాజుల మీదకి దేవుని ఆత్మ వచ్చేది. కానీ కొత్త నిబంధనలో మనుషులందరికీ వాగ్దానం ఉందా లేదా? యేసయ్య బాప్తిసం తీసుకున్నావంటే గుర్తు ఏంటిదంటే, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. నేను పరిశుద్ధంగా ఉండగలుగుతాను. మనంగా పరిశుద్ధంగా ఉండలేదు. మనుషులందరి మీదకు దేవుని ఆత్మ. ఎలీషాకు ఆశపడ్డాడు. ఏం ఆశపడ్డాడు? నీ మీద నా ఆత్మ నాకు 2 పాలు కావాలని ఆశపడ్డాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసిండంట. హల్లెలూయా. ఏలియా బ్రతికున్నప్పుడు ఏలియా చనిపోయిన వాడిని బ్రతికిచ్చాడు. ఏలియా బ్రతికున్నప్పుడే. కానీ ఎలీషా చచ్చిపోయిన మనిషిని లేవనెత్తాడు ఎలీషా. అంత అద్భుతాలు చేశాడు ఎలీషా.
మా చనిపోయిన వారు లేవనెత్తిన వాళ్ళు ఎవరంటే ఏలియా, ఎలీషా. ఇప్పుడు అదే ఆత్మ మన మీదకి కూడా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది బాప్తిజం తీసుకున్న తర్వాత మనం దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడాలి. ఇక్కడ రెండవ మాట చూసాం, బాప్తిజం గురించి చదివాం కదా. మూడో మాట మనం చదువుదాము. 6వ అధ్యాయం 6వ వచనం, రోమపత్రిక 6వ అధ్యాయం. ఈ ఒక్క అధ్యాయంలో ఉంటాను ఈరోజు చూడండి. సిలువ వేయబడినని ఎరుగుదము. ఇక్కడ చూడండి, మనం ఏమనగా మనం ఇంకా పాపునకు దాసులు కాకున్నట్లు, పాప శరీరం నిరక్తమగునట్లు మన ప్రాచీన స్వభావం గురించి చెప్తున్నాడు. ఇక్కడ పాత స్వభావం సిలువ వేయబడింది అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు చెప్పండి, పౌలు గారు ఏమంటాడు ఇక్కడ? ఉదాహరణకి పేతురు యేసు ప్రభువుని అంతకాలము మొదట బలహీనుడిగా ఉన్నాడు, కానీ దేవుని ఆత్మచేత నింపబడిన తర్వాత అతను ధైర్యవంతుడిగా ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాడు. మొదట పాత స్వభావం ఏంటంటే, యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో చనిపోయి తిరిగి లేచాడో ముందు యేసయ్య యుద్ధ నుంచి పారిపోయిన వాడు పేతురు. కానీ పరిశుద్ధాత్మచేత నింపబడినప్పుడు ఏ ప్రజల యుద్ధ నుంచి పారిపోయాడో అదే ప్రజల మధ్యలో ఇతను ఎలాగున్నాడు చెప్పండి? ఏమన్నాడు? ప్రభు కొరకు ధైర్యంగా నిలబడ్డాడు, ఆయన కొరకు సిలువ వేయబడ్డాడు. యేసయ్య నిలువుగా సిలువ వేయబడితే అపోస్తలుడైన పేతురు తలకి దించి సిలువ వేయబడ్డాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పాత నిబంధనలో యాకోబు పాత జీవితం, రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాడు. యాకోబు నీ పేరేం పేరు అడుగుతాడు. నా పేరేం పేరు, అతని పేరు చెప్తాడుగా లేదా? పాత జీవితం ఏంటిది? దేవుని కలుసుకోందు 32 అధ్యాయంలో చూద్దాం యాకోబు గురించి, పాత స్వభావం గురించి. తన తండ్రి ఎవరు మోసం చేశాడు పాత జీవితంలో? తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ ఎప్పుడైతే దేవుని చూశాడో ఇశ్రాయేలుగా మార్చేశాడు దేవుడు. తన స్వభావం మారింది. అంతముందుకు మోసగాడే, అంతముందుకు పాపం చేత ఉన్నవాడే, అంతకుముందుకు తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యతో దేవునితో ముఖదర్శనం కలిగిందో అప్పటి నుంచి తన స్వభావం, తన లక్షణాలు, తన మోసం చేసే లక్షణాలు, తన పాత జీవితం, తన పాత బ్రతుకు అంతా కూడా యాకోబులో ఏమైపోయింది? మారిపోయింది. అలాగే దేవుని యొక్క దర్శనం, దేవుని సన్నిధి ఎప్పుడైతే మనం అనుభవిస్తామో ఆ ప్రసన్నత, ఆ వెలుగు మనం తాకబడతామో మన స్వభావం మారుద్ది, మన పాత స్వభావం మారుద్ది, పాత మనసు మారుద్ది, పాత ఆలోచనలు మారుతాయి. యాకోబు పాత మనసు, పాత జీవితం మొత్తం మార్చింది ఆ రాత్రికాల ప్రార్థనే. హల్లెలూయా. మూడో మాట, పాత జీవితం ఏమైవాలా? సిలువ వేయబడాలి. కొత్త జీవితం యాకోబులాగా బ్రతకాలి. ఇది మూడో పాయింట్స్. నాలుగోది మనం చూస్తాము. దీనిలో మూడో పాయింట్లో కూడా మనం చూస్తే దావీదు, చాలా మనకు తక్కువ టైం ఉంది కాబట్టి మూడో పాయింట్స్ మనం చూద్దాం. చూడండి 6వ అధ్యాయం 12వ వచనం. పాపమునకు అప్పగింపబడి ఇదంతా మన పాప శరీరం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈ ఆరోగ్యం మొత్తం చూస్తే మన పాప శరీరంలో అనేక సార్లు దురాశలకు, కోరికలకు, ఇష్టాలకు మనిషి లోబడతాడు ఇక్కడ అంటున్నాడు. కాబట్టి మీ శరీర దురాశలకు లోబడినట్లు ఏంటంట, చావుకు లోనైన మీ శరీరం అంటాడు. లోబడిన వాళ్ళు బైబిల్లో మనం చూస్తే ఉన్నారు. బైబిల్లో పాత నిబంధనలో మనం చూస్తే దానియేలు తను అపవిత్ర పరచుకోకుండా 1వ అధ్యాయం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, తన దేశాన్ని వదిలిపెట్టినప్పుడు బాబిలోను దేశానికి వెళ్ళినప్పుడు తన కోరికలకు, తన ఇష్టాలకి అపవిత్ర పరచుకోకుండా తను పరిశుద్ధంగా ఉన్నాడు. ఎవరు? దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో. కానీ పాత నిబంధనలో ఆ శరీర కోరికలు లోబడిన వాడు ఎవరంటే ఆదికాండం 4వ అధ్యాయం 6, 7 వచనాలు మనం చదువుతాం. చూడండి, ఎగ్జాంపుల్ చూస్తా చూడండి. ఆదికాండం 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో తన శరీర పాపానికి లోబడిన వాడు ఎవరు చూద్దాం. 4వ అధ్యాయము ఆదికాండం 4, 6, 7. కోపమేలా? ఇతను కోపమేలా అంటున్నాడు. ఏంటంటే అతను దేనికి లోబడిపోయాడు? తనలో ఉన్న కోపానికి, ఆవేశానికి, దురాశకు అతను లోబడి ఎవరిని చంపాడు చెప్పండి? ఎవరిని చంపాడు?
సొంత తమ్ముడు అంటే మనము మనిషిలో ఉన్న కోపానికి లోబడే అవకాశాలు ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నా కూడా, ప్రభువును వెంబడిస్తున్నప్పుడు కూడా మనిషి కోపం క్షణంలో ఏం చేస్తాడో ఏమో తెలియదు. కోపంలో ఎలాంటి పరిస్థితులైనా మనిషి చేయగలుగుతాడు. కయీను సొంత తమ్ముడిని తన కోపం రాక తనలో ఉన్న ఆ కోరికలకు, శరీర ఆశలకు, ఆ కోపానికి లోబడిపోయాడు. ఎప్పుడైతే లోబడ్డాడో ఎవరిని చంపాడు ఇతను? యోసేపును. ఎవరిని చంపాడు చెప్పండి? యోబేలుని చంపాడు. రెండవది, యోసేపు పాప కోరికలకు లొంగలేదు. యోసేపు కూడా మనలాంటి మనిషే. ఎవరు? యోసేపు. చూడండి, కయీను మనలాంటి మనిషే. అతని కోపానికి, అతని ఆవేశానికి సొంత తమ్ముడు చంపేశాడు. ఎగ్జాంపుల్ ఇది. రెండవది, పాత నిబంధనలోనే యోసేపు పాప కోరికలకు లొంగకుండా జయం పొందాడంట. అది ఎక్కడ చూస్తాం మనం అంటే, ఎవరు చూడండి, ఎప్పుడు యోసేపు ఆదికాండం 39 అధ్యాయంలో అక్కడ తన కంటి ముందు పాపం చేయాలన్న, పాపం దగ్గర ఉన్నాడు, పాపానికి సమీపంగా ఉన్నాడు, పాపం చేసే అవకాశాలు కూడా యోసేపుకు ఉన్నాయి. కానీ పాపం నుంచి పారిపోయాడు యోసేపు. ఎప్పుడైతే పారిపోయాడో అప్పుడు దేనికి లొంగలేదు చెప్పండి? పాపానికి లొంగలేదు, లోబడలేదు. తన శరీరంలో ఉన్న కోరికలు, తను కూడా మంచి యవనస్తుడే, పాపానికి లోబడే ఆ అవకాశాలు ఉన్నాయి యోసేపుకి. కానీ ఆ పాపపు కోరికలకు లోబడకుండా యోసేపు పారిపోయాడు, పాపాన్ని జయించాడు యోసేపు. కయీనేమో కోరికలకు లోబడి ఎవరిని చంపాడు? సొంత తమ్ముని చంపాడు. రెండవది, యోసేపు పాపపు కోరికలు, తన శరీరంలో కోరికలు లోబడకుండా జయం పొందుకున్నాడు. మూడవది మనం చూస్తే దావీదు కూడా పాప కోరికలకు లోబడ్డాడు. దావీదు చాలా భక్తి కలిగిన వాడు, చాలా యథార్థవంతుడు, దేవుని ఇష్టాన్ని చేసిన వాడు, దేవుని సంతోషపరిచిన వాడు, దేవుని ఉద్దేశాలు చేసిన దావీదు కూడా తన శరీరంలో కోరికలకు లోబడ్డాడు. బెత్షెబా విషయంలో పాత నిబంధనలో 2 సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే, బెత్షెబా వేరొకని భార్యను తెచ్చుకొని తన శరీరం కంటి చూపు ద్వారా తన కోరికలకు లోబడ్డాడు. అంటే భక్తి కలిగిన వాడు కూడా శరీర కోరికలకు లోబడతాడు. తన కన్నుల ద్వారా చూసిన చూపు ద్వారా ఆ కోరికలకు లోబడ్డాడు. లోబడిన వాళ్ళు ఎవరున్నారో మీకు చెప్పాను. ఒకటి, లోబడిన వారు చెప్పండి. దానియేలు ఆ శరీరం అపవిత్రపరచుకోకుండా పరిశుద్ధంగా ఉన్నాడు బాబిలోను దేశంలో. రెండవది చెప్పండి, కయీను పాపానికి, తన కోరికలకు లోబడ్డాడు. తన ఆశలకు లోబడి కోపానికి, మనిషిలో కోపం అనేది ఎంత బాప్తిజం తీసుకున్నా, ఒక ఆయన అంటాడు, నేను బాప్తిజం యేసయ్యను నమ్ముకోకపోతే ఈ క్షణం నువ్వేమై ఉండేవాడు? అయిపోయేవాడి నా చేతిలో. ఎందుకంటే ఒకప్పుడు మనిషిని, ఇప్పుడైతే నువ్వు నా చేతిలో ఇప్పుడు ఏమవుతావు? ఒకప్పుడు నీకు కోపంగా ఉన్నవాడిని, ఒకప్పుడు నేను ఏదైనా చేయగలిగి, ఇప్పుడు చేయలేకుండా ఈ బైబిల్ నన్ను ఆపింది అంటాడు. కాబట్టి మనుషులు బాప్తిజం తీసుకున్నా, యేసయ్యను వెంబడిస్తున్నా, అప్పుడప్పుడు మనుషులు ఏమొస్తా ఉంటాయి చెప్పండి? కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ కోపంలో మనిషి ఏం చేస్తాడో తెలియదు. ఇతను కోపంలో ఎవరిని చంపేశాడు? సొంత తమ్ముడిని చంపాడు. మూడవది, యోసేపు కోరికల్లో లొంగకుండా జయం పొందుకున్నాడు. అలాగే దావీదు కూడా ఏం చేశాడు? కోరికలకు, ఆశలకు భక్తుడే, పరిశుద్ధుడే, దేవుని దర్శనం చూసిన వాడే, అయినా ఇతను కోరికలు లొంగాడు. అందుకే ఇక్కడ అంటే మనం చదువుకోబడిన లేఖనం ఏం దురాశలకు లోబడకుండా, ఇప్పుడు చదివాం కదా మనం, భక్తి కలిగిన వాళ్ళు కూడా, బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా, దావీదు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అయినప్పటికీ కూడా తన కోరికలకు లోబడ్డాడు అని ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. 6వ అధ్యాయం 12 చూడండి, మరొకసారి చదవండి. రోమపత్రిక 6:12. 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లు చావుకును లోనైన మీ శరీరమును పాపమును ఏలనీయకండి. అంటే పాపం మన శరీరంలో ఏమవుతుంది? ఏలుతుంది. బాప్తిజం తీసుకున్న ఈ భూమి మీద ఉన్న మనిషి ఉన్నంత కాలం మన శరీరంలో పాపం ఏలుతుంది, కోరికలు ఏలుతాయి, ఆశలు ఏలుతాయి, ఇష్టాలు ఏలుతాయి, మన సొంత ఉద్దేశాలు మన శరీరంలో ఏలుబడి చేస్తాయి. ఆ ఏలిన వాళ్ళు ఏమయ్యారు, ఏలని వాళ్ళు ఏమయ్యారో మనం చూసాం. ఒకరు ఏలుబడి శరీర కోరికలు లోబడిన వ్యక్తి ఏమయ్యాడు? కయీను ఏమయ్యాడు? తమ్ముడు చంపి ఏమయ్యాడు? దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయాడు, దేశ దిమ్మరయ్యాడు. ఏమయ్యాడు? తన కోరికలు లోబడం వల్ల దేశ దిమ్మరయ్యాడు. అలాగే యోసేపు పాప కోరికలు జయించాడు కాబట్టి దేశానికి రాజు అయ్యాడు. ఏమయ్యాడు? దానియేలు అయ్యాడా? ఎవరు? యోసేపు అయ్యాడా లేదా? తన శరీర కోరికలకు జయించాడు కాబట్టి, పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి దేశానికి పరిపాలించేవాడుగా అయ్యాడు. దావీదు దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా, మంచి భక్తి కలిగిన వాడైనప్పటికీ కూడా తన కోరికలు లోబడ్డాడు, దేవుని శిక్ష అనుభవించాడు. ఎవరు? దావీదు. ఎంతమంది కొడుకులు తెలుసా? 4 కొడుకులు చనిపోతారు దేవుని శిక్షకి. కాబట్టి దేవుడు తప్పు చేసినప్పుడు భక్తి కలిగిన వారిని కూడా దేవుడు శిక్షిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది మూడో మాట. కాబట్టి 4వ మాట మనం చూద్దాం. చూడండి, 4వ మాట రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. అప్పగించుకుందురో
ఆ, ఆ, ఉమ్, ఉమ్. దానికే దాసులగుతారు ఎరగరా. ఉమ్. పాపమునకు దాసులై ఉంటుంది కానీ మీరు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై అంటాడు. ఉపదేశ క్రమం అంటే ఇప్పుడు నేను చెప్పేది ఉపదేశం, దేవుని యొక్క వాక్యం. ఉపదేశం ఏంటి చెప్పండి? ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యం, బోధ. ఉపదేశం అంటే బోధ. ఉపదేశానికి, వాక్యానికి మీరు లోబడితే దేనికి లోబడరు? శరీర కోరికలకు లోబడరు, సావునికి లోబడరు. అంటే లోబడిన వాళ్ళు కూడా బైబిల్లో మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 16వ వచనం మనం చదువుతున్నాం. ఆదాము పాపానికి దాసుడయ్యాడు. దేనికి దాసుడయ్యాడు చెప్పండి? ఆదాము దేవుడికి దాసుడయ్యాడు, పాపానికి దాసుడయ్యాడు. అలాగే లోబడ్డాడు కాబట్టి పండు తిన్నాడు. అలాగే పాపానికి దాసుడై మరణ శాపం తెచ్చిపెట్టాడు. పాపానికి లోబడడం వల్ల ఏమయ్యాడు? ఎవరు? ఆదాము, అవ్వ ఇద్దరు కూడా ఆ పండు తిన్నారు. దేవుడు చెప్పిన మాటకి లోబడలేదు. లోబడకపోవడం వల్ల మనకి ఈరోజు మరణము, శాపము కూడా ప్రపంచమంతా ఏలుతుంది ఆదాం పాపమును బట్టి. ఇది దీనికి అర్థం. రెండోది మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరారు, ఎర్ర సముద్రం దాటారు. మధ్యలో దేవుడు పదాజ్ఞలకి మోషేని ఎక్కడికి పంపించాడు? ఆ కొండ మీదకి వెళ్ళాడు. అప్పుడు మోషే ఆలస్యం చేస్తాడు. అప్పుడు అహరోను ఏం చేస్తాడంటే, అయ్యా ఇశ్రాయేలు ప్రజలందరూ, అయ్యా మమ్మల్ని నడిపించిన దేవుడు మాకు ప్రత్యక్షం కావాలని అడిగితే వాళ్ళు దూడ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? బంగారుకు దూడకు పాపానికి దాసులు అయిపోతారు. దేని దాసులు అవుతారు? ఆజ్ఞలు ఏమిస్తుందంటే నీ దేవుడైన యెహోవా తప్ప నీకు దేవుడు ఉండకూడదు అంటారు. కానీ వీళ్ళు విగ్రహానికి దాసులయ్యారు, పాపానికి దాసులయ్యారు. అక్కడ డ్యాన్సులు వేస్తారు వాళ్ళంతా కూడా. ఎప్పుడైతే డ్యాన్సులు వేస్తారో అక్కడ దాదాపుగా దేవుని పాపానికి దాసులు అవ్వడం వల్ల 3,000 మంది చనిపోతారు. 32వ అధ్యాయంలో ఎంతమంది? 3,000 మంది. దేవుని శిక్ష వచ్చింది అక్కడ. వారి పాపానికి దాసులు అవ్వడం వల్ల దేవుడు శిక్ష వేశాడు. పాపానికి వెంటనే శిక్ష వేశాడు. ఈరోజు వెంటనే శిక్ష రావట్లేదు కానీ టైం ఇస్తున్నాడు మనిషికి, అవకాశాలు ఇస్తా ఉన్నాడు ఈరోజు మనిషికి. పాత నిబంధన వెంటనే శిక్ష వచ్చింది. వారు తప్పు చేసిన వారు పాపానికి ఎప్పుడైతే లోబడ్డారో వాళ్ళన్న వారు ఎర్ర సముద్రం దాటినా, బాప్తిసం తీసుకున్నా, దేవుని ఆజ్ఞలు వారికి ఇచ్చినా వాళ్ళు మళ్ళా తప్పు చేశారు, మళ్ళా విగ్రహాలు పూజించారు, మళ్ళా గత పాత అలవాట్లకు వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్యలో కూడా దేవుని వెంబడిస్తున్నారు. అలాగే విగ్రహారాధనకు మళ్ళా పాత విగ్రహాలకు మళ్ళా ముఖ్య వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే దేవుని దగ్గరికి వస్తారు, ఇటు దేవుడు అంటారు, ఇటు కార్యం జరగదు, మళ్ళీ వాళ్ళ విగ్రహాల దగ్గరికే పోతారు, పాత జీవితాన్ని దగ్గరికే వెళ్తారు. అలాగా వెళ్తున్న ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చూసినప్పటికీ కూడా మళ్ళా విగ్రహాలు తట్టు తిరిగారు. ఆ బంగారు దూడ తట్టు తిరిగితే దేవుడు చాలా కఠినంగా శిక్షించాడు. శిక్షించడమే కాకుండా ఒక 3,000 మంది చనిపోయారు. ఆ 32 అధ్యాయంలో, ఆ నిర్గమకాండం 32 అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మనం కూడా పాపానికి లోబడి దాసులమయ్యే అవకాశాలు, రక్షణ పొందాక కూడా ఈ మార్గంలో ఈ పరలోకానికి మనం ఈ దారిలో మనకి అనేక సమస్యలు, శోధనలు, పాపంలో పడిపోయే అవకాశాలు వస్తాయి. ఇది రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనకు చెప్తా ఉంది. అలాగే 5వ పాయింట్ చూద్దాం, చూడండి. 5వ పాయింట్ రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఫలం ఏదంటే చెప్పండి? ఏమంటున్నాడు అక్కడ 22? అప్పటికి క్రియల వలన మీరేమి ఫలం కలుగును, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా, వాటి అదేనా పరిశుద్ధత కలుగుటకే. ఇక్కడ చూడండి, అప్పుడు అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, అది నిత్య జీవము అంటున్నాడు. ఇక్కడ దాని అంతము నిత్య జీవం అంటున్నాడు. ఫలం అంటే ఏంటిదంటే ఆత్మ ఫలాల్లో ఫలం ఉంటుంది. కాబట్టి క్రీస్తు జీవితం పవిత్రంగా ఎదుగుదల, దేవుని మహిమ కలుగుతుంది. అపోస్తుల కార్యంలో వాళ్ళు భయపడినప్పుడు అంతకుముందు చూస్తే దేవుని యొక్క వాక్యంలో మన జీవితం ద్వారా ఫలం, సాక్ష్యం అంటే యేసు ప్రభువు ఎప్పుడైతే నమ్ముకున్నారో, వెంబడించారో, పరిశుద్ధాత్మ నింపబడాక వారు సాక్ష్యం చెప్పారు, దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. పరిశుద్ధాత్మ నింపబడాక వాళ్ళు పరిశుద్ధంగా జీవించారు, క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పారు. అలాగే ప్రభు కొరకు అనేక ఆత్మలు ప్రభు తట్టు తిప్పారు. ఇది 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది. అలాగే 23వ వచనంలో మనం చూస్తే చివరి మాట, ఇది ఈరోజు ప్రపంచం అంతా వెళ్తున్న మాట. ఇది చూడండి. ఏలైనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము అంటాడు. ఇక్కడ చూడండి, పాపం వలన వచ్చే జీవితం ఏమైంది చెప్పండి? మరణము. పాపానికి వచ్చే జీతం ఏంటిదంటే
మరణము. ఒకరోజు ఒక కోర్టులో ఒక ఎవరు చెప్పండి జడ్జిమెంట్ ఎవరు ఆయన ఇస్తాడు కదా, పేరు జడ్జి ఇస్తాడు కదా, ఏంటి జడ్జిమెంట్ ఇస్తాడు కదా. ఆ సమయంలో ఒక దొంగ అన్ని తప్పులు చేసి దొంగతనం చేసి బోన్లోకి వచ్చాడంట. బోన్లోకి వచ్చినప్పుడు ఆ జడ్జి చూసి ఈసారి నేను క్షమిస్తున్నానులే అన్నాడంట. ఎప్పుడైతే క్షమిస్తున్నానగానే చాలా సంతోషపడంట. అబ్బా ఇంకా మళ్ళా ఎప్పుడైతే తను చేసిన తప్పులు అన్ని క్షమించాడంట, మళ్ళా బయటికి వెళ్ళి మళ్ళా యథాప్రకారమే అదే తప్పులు మరలా చేస్తూ 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 మరలా ఏమాడు చెప్పండి, మళ్ళా పట్టబడ్డాడంట. మళ్ళా కోర్టులోకి వెళ్ళాక మళ్ళా చూసాను, అబ్బా మళ్ళీ అదే జడ్జిమెంట్ ఉన్నాడు, ఆయన జడ్జి ఈసారి నన్ను విడిపిస్తాడు అనుకున్నాడంట. కానీ తన పాపానికి శిక్ష వేశాడు. ఒకసారి క్షమించాడు, రెండోసారి మాత్రం ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష వచ్చింది. అలాగే ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు మనము పాపాన్ని బట్టి వచ్చేది మరణం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం అనేక సార్లు తొట్టిల్తుంటాం, పడిపోతూ ఉంటాం, కానీ దానికి యేసయ్య మరణించాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు, పాపం వల్ల వచ్చే జీతం మరణము, దేవుని కృపావరము నిత్య జీవం అంట. ఏ నిత్య జీవం అంటే యుగ యుగాలు మనిషి చనిపోడు, ఆత్మ అగ్ని కన్నా వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి. నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ బ్రతికేది ఆత్మ. ఏంటంటే చెప్పండి, నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ మనిషి బ్రతుకుతాడు, శరీరంగా చనిపోతాడేమో కానీ ఆత్మ యుగ యుగాలు బతికిది, దాన్ని నిత్య జీవం అన్నారు. దాని కొరకే యేసయ్య ప్రాణం పెట్టాడు, మనకు నిత్య జీవం కలగాలని. ఎల్లప్పుడూ మనం యేసయ్యతో ఉండాలని యేసయ్య మనకి పాపం నుండి, శిక్ష నుండి మనను తప్పించాడు. మనం 7 పాయింట్స్ చూసాము. మొదటి మాట మనం చూస్తాము. మొదటి మాట చెప్పండి, పాపానికి ఇక్కడ చూడండి కృప ఎందుకు ఇచ్చాడు దేవుడు. కృప ద్వారా మనం అందరూ రక్షించబడ్డాం. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక ఆ మాట చూద్దాం. చూడండి, ముగిచ్చేస్తాను, నేను 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను, అయిపోయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 2:8 ఎఫెసీ రాసిన పత్రిక 2:8. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం ఎలా రక్షించబడ్డామంట, దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడడం. ఇది మన భక్తి వలన కాదు, మన నీతిని బట్టి కాదు, మన మంచి కార్యాలు, మన మంచి వాళ్ళమని దేవుడు యేసుప్రభువుని రక్షించుకోలేదు. మన కులాన్ని బట్టో, మన మతాన్ని బట్టో, మన జాతిని బట్టి యేసయ్య మనం రక్షించుకోలేదు. కానీ దేవుని కృప ద్వారా మనం అందరం కూడా ఏమయ్యాము, రక్షించబడ్డామని వాక్యం చెప్తుంది. ఇప్పుడు రోమపత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చెప్తుందంటే, ఈ 6వ అధ్యాయం మొదటి వచనంలో కృప ద్వారా మనం ఏమయ్యాము, కృప ఇచ్చాడని పాపం చేద్దుమా అని అంటాడు. కృప ద్వారా మనకి ఏం కలిగిందంటే, శిక్షకు అరువులో మనం ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే పాపాన్ని చూపిస్తుంది. పాపానికి వచ్చే శిక్ష ఈరోజు కూడా కోర్టులలో చూడండి, చేసిన పాపానికి ఏమేస్తుంది కోర్టు, జైలు శిక్ష ఎలాగా అప్పచెప్తుందో ధర్మశాస్త్రం కూడా చేసిన పాపానికి శిక్ష వేస్తుంది, కానీ పాపం నుంచి ధర్మశాస్త్రం విడిపించలేదు. మనిషికి శిక్ష వేయడానికి ధర్మశాస్త్రం ఉంది, కానీ శిక్షలో ఉన్న మనిషిని తప్పించడానికి ధర్మశాస్త్రం చేత కాదు. కానీ యేసయ్య కృప ఏంటంటే, ఎంత పాపినైనా, ఎలాంటి చెడ్డోడైనా, ఎలాంటి మురికిలో, పాపములో, వ్యభిచారంలో, దొంగతనంలో అంతకుళ్ళైనా క్షమించింది ఏంటంటే చెప్పండి, ఆయన కృప. ఆయన కృప ద్వారా, కృప అంటే అర్హత లేని వారికి అర్హత కలగజేసేదే కృప. ఎంత చెడ్డ వాళ్ళనైనా, ఎంత పాపంలో ఉన్నవారినైనా కనికరించేది, క్షమించేదే దేవుని కృప ద్వారా మనం అందరం కూడా రక్షించబడ్డాం. ఇది మొదటి మాట. రెండో మాట మనం చూద్దాం. బాప్తిస్మాన్ని గురించి చెప్పాను. బాప్తిస్మం దేనికి గుర్తంటే, పాత జీవితానికి చనిపోయి క్రొత్త జీవితం జీవించడం. పాత జీవితం అంటే పాత ఆశలు, పాత ఇష్టాలు, పాత కోరికలు ఏవైతే ఉన్నాయో, బాప్తిస్మం వరకు మన ఇష్టానుసారంగా జీవించాం, మన ఇష్టానుసారంగా నడిచాం. కానీ బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకొని బయటికి వచ్చామో, ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి, యేసయ్య కొరకు బ్రతకాలని బైబిల్ చెప్తుంది. అందులో కొంతమంది వ్యక్తులు బైబిల్లో పాత నిబంధన ఎగ్జాంపుల్ చెప్పాను. పాత నిబంధనలో నోహావు గురించి చెప్పాను. నోహావు ఏం చేశాడంటే, ఆ ఓడలో ఉన్నవారు మాత్రమే కాపాడబడ్డారు. అలాగే బాప్తిస్మంలో ఉన్నవారు మాత్రమే కాపాడబడతారు. ఓడలు ఉన్నవారు 8 మంది కాపాడబడ్డారు. అక్కడున్న ప్రపంచం అంతా కూడా ఆ రోజు ఏమైపోయింది, సముద్రంలో మునిగిపోయింది. అయితే దేవుని మాటకు ఎవరైతే లోబడతారో, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో, వాళ్ళు మాత్రమే కాపాడబడతారు. మనం దేవునికి, ఆ నోహవు పిల్లలందరూ లోబడ్డారు, ఆ ఓడలో కాపాడబడ్డారు. సంఘంలో మనం నిలబడితే ఓడ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. సంఘంలో ఎవరైతే దేవుని చేత నియమిపెడతారో, సంఘంలో చేర్చబడి పరిశుద్ధంగా భక్తిగా ఉంటారో, వారిని దేవుడు కాపాడుతాడు. ఇది నోహా ఓడ. పాత జీవితం చనిపోయి క్రొత్త జీవితానికి గుర్తుగా ఉంది ఓడ. రెండోది మనం చూస్తే
ఆ ఎర్ర సముద్రం దాటాక వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? ఎర్ర సముద్రం దాటాక కూడా వారి జీవితాల్లో వారు ఇష్టానుసారంగా జీవించారు, దేవుని శిక్షగా అనుభవించారు అనమాట. అందరూ దేవుని ఇష్టాన్ని చేయలేదు, దేవుని సంతోషపరచలేదు. ఇద్దరు లక్షల ప్రజలు ఎంతమంది సంతోషపరిచారు దేవుణ్ణి? ఎంతమందిని? ఇద్దరే. లక్షల ప్రజలు ఇద్దరే వాగ్దాన దేశానికి వెళ్ళి, యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళిద్దరే వాగ్దాన దేశానికి వెళ్ళి. నడిపించిన నాయకుడు పోలేదు, అలాగే నడిపించిన ఆహారను పోలేదు, ప్రవక్తగా పాటలు పాడి మంచి సింగర్, మంచి పాటలు పాడి గాయకురాలు ప్రవక్తని, ఆమె కూడా వాగ్దాన దేశానికి వెళ్ళలేదు. కాబట్టి ఎంత సేవకులైనా విశ్వాసులైనా బాప్తిజం మనము ఎర్ర సముద్రం దాటినంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరలోకానికి ఇంకా బాప్తిజం తీసుకోక ఇష్టానుసారంగా జీవించే జీవితం కాదు. పాపం విషయంలో చనిపోయి ఆ సముద్రంలో ఎలాగైతే సముద్రంలో చనిపోయారు, శత్రువులంతా చనిపోయారు కదా, అలాగే మన పాత జీవితం చనిపోయి ఆ ఎర్ర సముద్రం దాటాక మన దేవుని ఇష్టాన్ని చేయాలి. అందులో యేసు ప్రభువు కూడా బాప్తిజం తీసుకున్నాక తండ్రి ఇష్టాన్ని, తండ్రి సంతోషాన్ని పరిచాడు. అలాగే యోర్దాను దేనికి చూపిస్తుందంటే అభిషేకానికి కూడా చూపిస్తుంది. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, ఎలీషా 14 చేశాడు. కారణం ఏంటంటే ఏలియా మీద ఉన్న ఆత్మ 2 పాలు ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. కానీ ఆ అభిషేకం చేతనే అనేక అద్భుతాలు చేశాడు. కాబట్టి బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం పొందుకోవాలా? పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అది ఎవరికంటే మనకొక్కరికి కాదు, మన పిల్లలకి, యవనస్తులు కూడా వాక్యం చెప్తుంది, పిల్లలు కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ చేత. ఇది మొదటి మాట. రెండో మాట మనం చూస్తాము, పాత స్వభావం సిలువ వేయబడాలి. మొదటగా పేతురు పాత జీవితం బలహీనుడుగా ఉన్నాడు, దేవుడు ఎవరో తెలియదన్నాడు. కానీ తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడాక ప్రభు కొరకే జీవించాడు. పాత జీవితం సిలువ వేయబడింది. మళ్ళీ ఎన్నడూ ఆయన అబద్ధం ఆడలేదు. అబద్ధాలు ఆడే బాప్తిజం తీసుకున్నాక పేతురు, అదే యేసు పునరుత్థానుడు అయ్యాక పరిశుద్ధాత్మ చేత నింపబడాక ఆయన మళ్ళీ ఎన్నడూ అబద్ధం ఆడలేదు, పాత జీవితం జీవించలేదు పేతురు కూడా. కాబట్టి పేతురు తర్వాత ప్రభును సంతోషపరిచినట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అలాగే మన జీవితంలో కూడా యాకోబు పాత స్వభావం, పాత నిబంధనలు ఉన్న యాకోబు కూడా దేవుని దర్శనం రాకముందు ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. యాకోబు పాత స్వభావం మారింది, పాత మనస్సు మారింది. పాత ఏంది వాళ్ళ అన్నను మోసం చేశాడు, వాళ్ళ తండ్రిని మోసం చేశాడు. ఆ మోసకరమైన గుణాలన్నీ మారినాయి యాకోబులో. మారి కొత్తగా ఇశ్రాయేలుగా మారాడు, దేవునితో పోరాడేవాడిగా మారాడు. కాబట్టి అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నాడు యాకోబు. మన జీవితం కూడా ఎంత చెడ్డున్నైనా కూడా ఆయన దర్శనం పొందుకోవాలి. ఆయనతో ముఖాముఖిగా ఆ ప్రసన్నత చేత ఎప్పుడైతే నింపబడతామో మన స్వభావం మారిద్ది, మన ఆలోచనలు మారుతాయి, మన ఇష్టాలు మారుతాయి, దేవుని కొరకు జీవించేవారుగా దేవుడు చేస్తాడు. ఇది యాకోబులో మనం నేర్చుకుంటాం. అలాగే గొలియాతును చూస్తే, గొలియాతు కూడా తన ప్రజల మధ్య భయాన్ని కలగజేశాడు, నిరుత్సాహం కలగజేశాడు. కానీ దావీదు అతను చంపి జయానికి ఇచ్చాడు. ఇక్కడ మూడో మాటలో మనం చూస్తాం. ఈ మూడో మాటలో పాపం మీద ఏంటంటే చెప్పండి, 6:12 శరీర కోరికలకు లోబడద్దు, శరీర ఇష్టాలకు లోబడద్దు అని. పాపానికి ఏం చేయొద్దు? దురాశలకు లోబడద్దు. లోబడిన వాళ్ళు ఎవరున్నారంటే కయీను ఉన్నాడు. తనలో ఉన్న కోపానికి, తనలో ఉన్న ఆవేశానికి సొంత తమ్ముడిని చంపాడు. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా కోపము, పాత స్వభావాలు పనిచేస్తాయి. చచ్చిపోయాడు. ఎవరు? ఏబేలు చనిపోయాడు. కానీ దానియేలు మాత్రం పరిశుద్ధంగా జీవించాడు. యోసేపు కూడా తన కోరికలకు లోబడలేదు. తప్పు చేసే అవకాశాలు వచ్చాయి. యోసేపు కూడా ఏమొచ్చినాయి? కోరిక. అంటే బాప్తిజం తీసుకున్న వాడికి కూడా స్త్రీకైనా పురుషులకైనా తప్పు చేసే అవకాశాలు వస్తాయి. వచ్చినా వాటికి లోబడకుండా జీవించడమే యోసేపు అంత గొప్పవాడవడానికి అతను పరిశుద్ధ జీవితమే కారణం. కానీ కయీను జీవితం దేవుని సన్నిధిని త్రోసివేడి దేశ దిమ్మరయ్యాడు, శపించబడిన వాడు అయ్యాడు కయీను సంతానం. కానీ యోసేపు సంతానం మాత్రం ఆశీర్వాదంగా మారింది. అలాగే దావీదు కూడా శరీర కోరికలకే లోబడ్డాడు. కష్టాలు, బాధలు, భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు దావీదు. అలాగే శాంసన్ కూడా శరీర కోరికలకు లోబడి దేవుని శక్తిని కోల్పోయాడు శాంసన్ కూడా. ఇది మూడో మాటలు నేర్చుకుంటాం. నాలుగో మాటల కృప గురించి మనం చూస్తాము. వ్యభిచార స్త్రీ కూడా ధర్మశాస్త్రం కింద చంపబడాల్సింది, కానీ దేవుని కృప ద్వారా పొందుకుందామే. అక్కడి నుంచి పాపం చేయొద్దు అన్నాడు యేసు ప్రభువారు. మనం యేసయ్య దగ్గరకు వచ్చేందుకు పాపం మీద మన ఇష్ట కోరికలు చేయొచ్చు. ఎప్పుడైతే ప్రభు చేత రక్షించబడ్డామో, బాప్తిజం తీసుకున్నామో, అప్పటి నుంచి మన ఇష్టాలు కోరికలు కాకుండా ఇక్కడి నుంచి పాపం చేయొద్దు అన్నాడు యేసు ప్రభువారు. నేను కూడా అలాగ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే ఐదో మాటలు మనం చూసాము. ఆదాము పాపానికి లోబడడం ద్వారా మరణము, శాపం వచ్చింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రం దాటారు, బొమ్మకు మొక్కారు. దేనికి మొక్కారు చెప్పండి? ఆ ఎర్ర సముద్రం బొమ్మకు మొక్కారు, బంగారు దూడకు మొక్కడం ద్వారా దేవుని కోపం వారి మీదకి వచ్చి నష్టపోయారు. ఈ రోజు కూడా
ప్రభువును వెంబడిస్తున్న క్రైస్తవులు కూడా ఆ పాత జీవితాలు వదిలిపెడతారు, ఆ విగ్రహారాధన వదిలిపెడతలేరు. పాత ఇష్టాలు వదిలిపెట్టడం వల్ల వాటికి లోబడుతున్నారు చాలా మంది. కాబట్టి అలాగే మనం ఉండకూడదు. ఇది 5వ మాట. 6వ మాట మనం చూస్తాము, క్రైస్తవ జీవితం పవిత్రంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. 6వది. 7వది, పాపం వల్ల వచ్చిన జీతం మరణము. కానీ ఆ పాపం వల్ల వచ్చిన జీతం నుంచి యేసయ్య మనం రక్షించాడు, నిత్య జీవం వారసులుగా ఉండడానికి చేశాడు. ఈ 7 మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ రోమపత్రిక 6వ అధ్యాయం అయ్యా కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లోంచి మేము నేర్చుకోవడానికి మీరు చూపిన మహాకృపను బట్టి, ఈ బైబిల్ స్టడీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇతబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటి ఫలింపు దయచేసి మహిం పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.